హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ రూమ్ రివ్యూస్. మీరు గనక మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లెట్స్ డైవ్ ఇన్ టు ద రివ్యూ ఆఫ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది తెలుగు మూవీ స్టారింగ్ అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సత్య, శకలక శంకర్ అండ్ అదర్ యాక్టర్స్ ఇన్ లీడ్ రోల్స్. డైరెక్టెడ్ బై శివ తుర్లపాటి. సో నౌ ద మూవీ ఈజ్ స్క్రీనింగ్ ఇన్ థియేటర్స్. రన్ టైం వచ్చేసి 2 hours 24 minutes. ఫ్యామిలీతో చూడడానికి నో ప్రాబ్లం, హ్యాపీగా చూడొచ్చు. మూవీ విషయానికి వస్తే ఇది ఒక కామెడీ హర్రర్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీని అంజలి గారి 50th మూవీకి అని ప్రజెంట్ చేశారు. సో ట్రూ సీక్వెల్ ఫర్ 2014లో వచ్చిన గీతాంజలి పార్ట్ 1. ఆ మూవీ చూడకపోతే ఇది అర్థం కాదంటే ఎస్, అర్థం కాదు. వై? బికాజ్ ఇట్ ఈస్ ఎ ట్రూ కనెక్షన్. లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ. స్టోరీ విషయానికి వస్తే శ్రీనివాస్ రెడ్డి ఆఫ్టర్ సక్సెస్ఫుల్ మూవీ ఆఫ్ గీతాంజలి ఫ్యూ ఫ్లాప్స్లో ఉండగా తనకు ఒక మూవీ ఆఫర్ అయితే వస్తుంది. ప్యారలల్గా ఊటీలో ఒక హాంటెడ్ ప్లేస్లో షూటింగ్ అనమాట. సో ఆ హాంటెడ్ ప్లేస్కి శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్స్ టీమ్కి మరియు అంజలికి ఏంటి రిలేషన్ అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. స్టార్ట్ అవ్వడం పార్ట్ 1 గీతాంజలిని రీకనెక్ట్ చేస్తూ సీన్స్తో స్టోరీని అయితే పరిచయం చేస్తారు. సో యాక్టింగ్ వైజ్ అంజలి యాక్టింగ్ ఈజ్ గుడ్, బట్ నాట్ లైక్ ఫస్ట్ పార్ట్. సో సునీల్, సత్య కామెడీ బాగుంది. మ్యూజిక్ సూపర్, ఎస్పెషల్లీ ఎట్ బీజిఎం. ఫస్ట్ హాఫ్లో మూవీ బాగానే వెళ్తుంది, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అండ్ ఆల్, బట్ స్టోరీలోకి వెళ్ళడానికి చాలా టైం అయితే పడుతుంది. సో ఇంటర్వెల్ ట్విస్ట్ ఈజ్ ఆల్సో గుడ్. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇట్ ఈస్ ద రియల్ స్టోరీ అండ్ ఫన్ వీఆర్ వెయిటింగ్ ఫర్. సో సత్య కామెడీ అండ్ సునీల్ కామెడీ ఈజ్ హిలేరియస్. మెథడ్ ఆర్టిస్ట్ అనే కాన్సెప్ట్ చాలా బాగుంది, ఫన్ కూడా బాగా జనరేట్ అయిందనే చెప్పాలి. సో ఈ పార్ట్ వరకు అయితే పైసా వసూల్ మూవీకి. సో ప్లస్ పాయింట్స్: హిలేరియస్ కామెడీ ఇన్ సెకండ్ హాఫ్, డైలాగ్స్, బీజిఎం అండ్ ప్రొడక్షన్ వాల్యూస్. మైనస్ పార్ట్స్కి వచ్చేసరికి స్లో ఫస్ట్ హాఫ్, రొటీన్ స్టోరీ, మెసీ క్లైమాక్స్ విచ్ కుడ్ బి బెటర్. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే హిలేరియస్ కామెడీ విత్ లెస్ హర్రర్, బట్ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్ రేటింగ్ వచ్చి 3/5. ఇది నా ఒపీనియన్. ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.